అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఇవాళ 1వ నెంబర్ అంటే ఏ నెలలోనైనా సరే 1, 10 అలాగే 19, 28 అంటే టోటల్ చేస్తే మొత్తం 1 వచ్చేది సూర్యాధిక్యత. అంటే ఆ 1వ నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాలని ఇవాళ తెలుసుకుందాం. అంటే 1వ నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణం అంటే జనరలైజేషన్గా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా వీళ్ళు కీర్తి ప్రదాత, అంటే కీర్తి మీద ఎక్కువ కాంక్ష అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. అంటే నేమ్, ఫేమ్ అనేవి వీళ్ళకి చాలా ఇష్టమైన విషయాలు. దానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగిలిన వాటికి చాలా తక్కువగా ఇస్తారు మొట్టమొదటిగా. అలాగే వీళ్ళు ఏంటంటే ఉత్తమమైన గుణం అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే ఎలాంటి పని అయినా సరే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఏ పని ఇచ్చినా కూడా చాలా సిస్టమేటిక్గా, డిసిప్లిన్డ్గా, దాని చాలా మంచి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది అనుకోవచ్చు. మామూలుగా ఏదైనా ఒక పనిని వీళ్ళు ఒక్కళ్ళు కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాయకత్వ లక్షణాలు అనేవి వీళ్ళలో చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒక లీడర్ లాగా ఏ పని ఇచ్చినా కూడా దాన్ని ఎలా చెయ్యాలి అనుకోవడం. అలాగే నీతి తప్పకుండా, ఆత్మగౌరవం అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏ విషయంలోనైనా సరే వాళ్ళకి ఉన్నా లేకపోయినా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ సెల్ఫ్. అలాగే వీళ్ళు నాయకుల్లాగా ప్రతి విషయానికి ముందుండి వ్యక్తుల్ని నడిపించటం, ఏ పనిలోనైనా సరే తీవ్రత కలిగి పట్టుదలగా వ్యవహరించి ఆ పని అయ్యేదాకా నిద్రపోరు. అంటే ఓ పనిని మొదలు పెడితే ఆ పని అయ్యేదాకా నిద్రపోయే లక్షణాలు అనేవి వీళ్ళల్లో మనకి ఉండవు. అలాగే దేంట్లో కూడా వెనకంజ వేసే మనస్తత్వం అనేది వీళ్ళల్లో ఉండదు. అలాగే రాజకీయాల్లో ఉన్న, ఉద్యోగ జీవితంలో ఉన్న వీళ్ళు చాలా సిస్టమేటిక్గా ఇది చేయడం. అలాగే వీళ్ళకి ప్రాణాలు ఇచ్చేంత ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీళ్ళకి ఏదైనా కావాలి అంటే వీళ్ళ కోసం నిలబడే స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి దాంతోపాటుగా వీళ్ళు కూడా మిత్రుల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లక్షణం. అంటే అవతల వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి ముందొక మాట వెనుకో మాట కాకుండా ఏదైనా నిక్కచ్చిగా, నిజాయితీగా, ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద చెప్పేసే లక్షణం. అలాగే 10 మందికి వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. అంటే 10 మందికి ఇవ్వడం. అలాగే అందరినీ కూడా వాళ్ళ మాటలతో చక్కగా తన వైపు తిప్పేసుకునే మంచి లక్షణాలు లాంటివి. ఉన్నత జీవితం అనే వీళ్ళ వల్ల ఎంతోమంది కుటుంబాలు బాగుంటాయి కనుక వాళ్ళందరూ కూడా మంచి జీవితం అనేది వీరి వల్ల అనుభవించిన విధానాలు లాంటివి ఉంటాయి. అలాగే మంచి బుద్ధి సూక్ష్మత ఉంటుంది. ఏ విషయాన్నైనా గ్రాస్పింగ్ పవర్ అనేది వీళ్ళలో చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఏది చెప్పినా కూడా దాన్ని అల్లుకుపోవడం, ఏ భాషలో మాట్లాడినా అనర్గళంగా మాట్లాడడం, అనేక రకాలైన భాషల మీద పట్టుండడమే కాదు. అలాగే వీళ్ళలో ఉండే ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా కూడా అంటే వీళ్ళకి బానిసత్వం అనే దాన్ని వీళ్ళు వ్యతిరేకించే క్యారెక్టర్స్ అనమాట. అంటే ఎలాగంటే వీళ్ళు గనక ఇతరుల వద్ద తల వంచి బతకడం అనే దాన్ని వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు ఎలాంటి ఉద్యోగంలో ఉన్నా, ఎంతటి పదవిలో ఉన్నా వాళ్ళ పై అధికారులు ఎవరైనా సరే ఒక చిన్న మాట కనుక అంటే ఉద్యోగానైనా వదిలేయడానికి కూడా చాలా సందర్భాలు వీళ్ళు రెడీ అయిపోయే లాంటి లక్షణాలు లాంటివి వీళ్ళకి చాలా ఉంటాయి. అలాగే చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే స్వభావం అనేది కూడా వీళ్ళకు ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు అందరితో స్నేహంగా ఉన్నట్టుగా కనబడినా కూడా అందరినీ వీళ్ళు మిత్రులుగా తీసుకోరు. మాట్లాడడం వేరు, స్నేహం వేరు. చాలామందితో మాట్లాడతారు, కొంతమందిని మాత్రమే స్నేహితులుగా తీసుకుంటారు. వీళ్ళకి పెద్ద పెద్ద వ్యక్తులందరితోనూ మంచి మంచి పరిచయాలు ఉంటాయి. వాటి కోసం చాలా చక్కగా శ్రమ పడుతూ వాళ్ళు ముందుకెడతారు. అలాగే వీళ్ళకి ఏంటంటే అందరి మీద నాయకత్వం వహించడమే కాకుండా రాజకీయాల్లో కూడా వీళ్ళకి మంచి పేరు, పలుకుబడి అనేది కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఒకటేంటి డాక్టర్లు, సైనికులు, రోదసీలో పరిశోధకులు, అనేక రకాలైన వాటిల్లో కూడా వీళ్ళు చాలా చక్కగా ఇదవుతూ ఉంటారు. కొత్త రకమైన వస్తువులన్నింటినీ సేకరిస్తూ ఉంటారు వీళ్ళు. అందుకని వీళ్ళది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఉండే ఇళ్ళు కానీ, వీళ్ళు వాడే వాహనాలు కానీ, అలాగే ఇంటి యొక్క విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా వీళ్ళు ఉండే కార్యాలయం కానీ, అంటే వీళ్ళు జాబ్ చేసే ప్రదేశాల్లో అవి కానీ ఏదైనా సరే చాలా చక్కగా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఎలా పడితే అలా ఉండకుండా వీళ్ళకి శుభ్రమైన వస్త్రాలు, ఆభరణాలు చక్కగా ఉండడం ఇలాంటివంటే ఇష్టం. ఇందులో ఈ రాశిలో పుట్టిన స్త్రీలు కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవడంలో వాళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే రకరకాల కళ్ళజోళ్ళు అంటే స్పెట్స్ డిఫరెంట్ వాడడం, ఆ రకంగా ఉండడం, చాలా డామినేటింగ్గా ఉన్నట్టుగా కనబడడం. ఎంత డామినేటింగ్గా ఉన్నట్టు కనబడతారో అందరినీ క్షమించేస్తారు, అందరికీ అవసరమైతే హెల్ప్ చేస్తారు. చూడ్డానికే అలా ఉంటారు కానీ నిజంగా చెప్పాలంటే అంత వ్యక్తులతో డామినేటింగ్ క్యారెక్టర్ కాదు. వాళ్ళ దర్పం, వాళ్ళ నాయకత్వ లక్షణాలు
చూసే వాళ్ళకి ఆ రకంగా అనిపిస్తాయి. అలాగే ఇంకా ఏంటంటే ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళకి హిపోక్రసీ, డొంక తిరుగుడుగా మాట్లాడరు, స్ట్రైట్గా మాట్లాడేస్తారు. ఏ విషయమైనా ఏదైనా చెప్పాలంటే చెప్పేయడం. అలా అందుకే పెద్ద మనిషిగా అందరిలోనూ చలామణి అవుతూ ఉంటారు, అందరిలోనూ పెద్ద మనిషి. అలాగే వాళ్ళల్లో శరీరంలో కూడా ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. ఏ విషయంలో ఆధునిక భావాలు అనేవి అధికంగా ఉంటాయి వాళ్ళకి. అలాగే వాళ్ళకి ఆహారం కానీ, దుస్తులు కానీ, అంటే ఆహార విషయంలో కానీ, దుస్తుల విషయంలో కానీ, నివాస స్థలంలో కానీ ఎలాంటి కొరత లేకుండా మొత్తానికి గెటాన్ అయిపోయే జీవితంలోనే వాళ్ళు ఉంటారు. అంటే ఎవరికైనా సరే వీళ్ళు ఒక మార్గదర్శకులుగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇతరులకి ఏదైనా చెప్పడానికి ముందు వీళ్ళు అన్నీ విశ్వసించి చక్కగా అన్నీ చేశాకనే చెప్తారు. రెండోది, ఎక్కువగా వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, అంటే ఏం చేస్తే బాగుంటుంది ఎలాగా అనుకోవడం. ఇండివిజువల్గా ఉన్నప్పుడు వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళకి ఎక్కువ వాహనాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకుంటూ మాట్లాడడం. అలాగే శత్రువుల మీద విజయం సాధించడంలో సమర్థత కలిగిన వాళ్ళు, ఎవరన్నా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా నైపుణ్యాలు పెంచుకుంటూ వాళ్ళ మీద ముందుకెళ్ళిపోవడం. అలాగే ఒక్కళ్ళే ఉన్నప్పుడు వేదాంత ధోరణి అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వీళ్ళు డిసిప్లిన్ ఓరియంటెడ్గా ఉండడం, క్రమశిక్షణతో ముందుకెళ్ళడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది వీళ్ళతో ఏది మాట్లాడాలన్నా కూడాను. అలాగే విదేశాల్లో కూడా వీళ్ళకి మిత్రులు మొదలైన వాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది. చాలా దయగల హృదయం, పేదవాళ్ళకు కూడా సహకరించాలని చెప్పి చూస్తారు. భవిష్యత్తును అంచనా వేసే శక్తి అనేది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో ప్రజల యొక్క ఆదరణ పొందుతారు. ముఖ్యంగా డామినేటింగ్గా ఉండే ప్రతిదీ, నాయకుడిగా చేయగలిగిన ప్రతి దాంట్లోనూ వాళ్ళు ముందుకు పెడతారు. వైద్య రంగంలోనూ మంచి వైద్యులుగా రాణిస్తారు. నిస్వార్థంగా ఉంటారు. రాజకీయ నాయకులుగా వాళ్ళు చాలా రాణిస్తారు. వీళ్ళకి వ్యవసాయ రంగం మీద కూడా ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. డబ్బు, పదవి ఇలాంటి వాళ్ళు ఆశించరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి పేరు, ప్రఖ్యాతలు, కీర్తి, నలుగురిలో గౌరవం, అంటే రెస్పెక్ట్ విషయంలో మాత్రం వీళ్ళు కాంప్రమైజ్ కారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి 1వ తారీఖు గురించి, పుట్టిన వాళ్ళ గురించి. కానీ ఇప్పుడు మన సమయం తక్కువగా ఉంది కాబట్టి నమస్కారం.